హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసూన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్కి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక కప్పు మీగడ తీసుకొని ఈ విధంగా పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలండి. నేను ఎటువంటి మిక్సీ జార్ కానీ వెన్న కానీ తీయడం ఏ ప్రాసెస్ చేయలేదండి. డైరెక్ట్గా మీగడని తెచ్చేసి పొయ్యి మీద పెట్టి మరిగించేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నా సరే మనకి నెయ్యి అనేది చాలా కమ్మగా పూసగా వస్తుంది. నెయ్యి అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనేది 4 ఏళ్ళ వరకు వెళ్తుందండి. స్మెల్ అనేది అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎల్లో కలర్ సబ్స్టెన్స్ వచ్చింది కదా, వైట్ కలర్ సబ్స్టెన్స్ అంతా కిందకి వెళ్ళిపోయి ఎల్లో కలర్ సబ్స్టెన్స్ పైకి తేలుతున్న టైంలోని కరివేపాకు రెమ్మలు తీసేసి వేసేయండి అందులోని. అలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక స్టైనర్ తోటి స్టీల్ గిన్నెలోకి ఇలాగా వడకట్టేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించండి నెయ్యిని. అలా మరిగించిన టైంలోని మళ్ళీ 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత 15 మినిట్స్ చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్లోకి సపరేట్ చేసేసుకొని ఒక ½ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన ఉంచేయండి. ఒక ½ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే చూడండి, పూస లాంటి నెయ్యి ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి చూడండి, సేమ్ బయట ప్యాకెట్లో కొన్న నెయ్యి లాగే సూపర్ వచ్చింది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?